Hello friends, welcome back to Mayachitra Photography YouTube channel. Andarki swagatam, suswagatam. Friends, first of all, thank you so much for 4,000 subscribers. 4,000 members ki mana content chala useful ga untundi నేర్చుకోవడానికి అండ్ ఐ బిలీవ్ ఇంకా చాలా మందికి మన కంటెంట్ రీచ్ అవ్వాలి, ఉపయోగపడాలి అండ్ అందుకు మీ సపోర్ట్ కూడా కావాలి. ఓకే, సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు ఇస్తున్న సపోర్ట్కి సలాం అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే కిడ్స్ ఫోటోగ్రఫీ సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి సెషన్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేసి నా అప్డేట్స్ మిస్ కాకుండా చూసుకోండి. దట్స్ ఇట్. లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ సెషన్. కిడ్స్ ఫోటోగ్రఫీ ఈ వర్డ్ కొత్తగా పరిచయం చేయక్కర్లేదన్నమాట. అటు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి ఎంత ఆఫన్గా ఈ రిక్వైర్మెంట్ వస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బర్త్డేస్ పార్టీస్ అంటూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇలా తరచూ వచ్చే ఒక ఆపర్చునిటీ అనమాట. ప్రొఫెషనల్సే కాకుండా అటు హ్యాబిట్గా ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్న వాళ్ళకి కూడా ఇళ్లల్లో పిల్లలు ఫొటోస్ తీయడం అనేది తరచూ జరిగే విషయమే. అండ్ దట్టు ఇప్పుడు చూస్తే కనుక కెమెరాస్ ఫోన్లోనే ఉంది, అటు DSLR కెమెరాస్ ప్రతి ఒక్కరు కొంటున్నారు అండ్ పిల్లలు ఫోటోలు తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ తీసే ఫొటోస్ని మరింత బ్యూటిఫుల్గా, మరింత అట్రాక్టివ్గా, మరింత యూనిక్గా తీయడానికి కావాల్సిన అవసరమైన టిప్స్ అండ్ ట్రిక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అందులో మొదటగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకు కావాల్సింది పేషెన్స్, ఓపిక. ఈ ఓపిక ఎలా వస్తుందంటే ఇలా ఆలోచించుకోవచ్చు అనమాట. సో మనం కిడ్స్ అనగానే అబ్బా కిడ్స్ తోటి చాలా కష్టం డీల్ చేయడం అంటుంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆఫన్ మర్చిపోయే విషయం ఏంటంటే మనం కూడా ఒకప్పుడు కిడ్సే, ఇప్పుడు పెద్దగా అయ్యాం. సో అలా రిలేట్ చేసుకోగలిగితే ఆ పాయింట్, చిన్న పాయింట్ అయినా అది మైండ్లో ఒక్కసారి వచ్చి వెళ్తే కనుక మీకు కావాల్సినంత ఓపిక, ఎనర్జీ వచ్చేస్తుంది. అదొక ఇంపార్టెంట్ విషయం. ఇంకా చెప్పాలంటే ఇది టాప్ ప్రయారిటీ పెడతాను అనమాట. సో ఓపికగా ఉండాలి. ఆ ఓపిక ఎలా తెచ్చుకోవచ్చు అన్నది కూడా చెప్తున్నా. మనం కూడా ఒకప్పుడు కిడ్సే. ఆ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోగలిగితే మనకు ఆ ఫోటోషూట్ కావాల్సినంత ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. అది మొదటి టిప్ అనమాట. ఇక కిడ్స్ అంటేనే మీకు తెలుసు, దే ఆర్ షార్ట్. వాళ్ళ లెవెల్కి మనం వెళ్ళగలగాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైట్ అనమాట. సో మనం నిల్చొని మన ఫుల్ హైట్ని యూస్ చేసుకొని తీయడం అన్నది ప్రెటీ రాంగ్. అంటే మన కైండ్ ఆఫ్ టాప్ యాంగిల్లో తీయాల్సి వస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే వాళ్ళని ఫ్రేమ్లో ఫిల్ చేయగలగాలి. అలా చేయాలంటే మీరు వాళ్ళ వేస్ట్ లెవెల్కి వెళ్ళగలగాలి. ఓకే, వాళ్ళ ఉదర భాగం వరకు మన ఫేస్ వెళ్ళగలిగితే, కెమెరా వెళ్ళగలిగితే అప్పుడు అంటే మీరు ఆల్మోస్ట్ నీస్ మీద కూర్చొని తీయగలగాలి. ఇంకా అవసరమైతే మనం పడుకొని కూడా తీయాల్సి వస్తుంది. సపోజ్ 1 year కిడ్ సమ్టైమ్స్ పిల్లలు నిల్చోరు అనమాట. ఫస్ట్ ఇయర్ బర్త్డేకి ఈవెన్ ఫ్లోర్ మీద కూర్చోబెట్టారనుకోండి, అప్పుడు మనం లిటరలీ వీ హ్యావ్ టు గో డౌన్ టు ద ఫ్లోర్ లెవెల్. సో ఈ పాయింట్ ఏంటంటే మనం వాళ్ళ హైట్కి తగ్గట్టుగా మనం ఆ లెవెల్కి వెళ్తే మనకి ఆ ఫ్రేమ్ నిండా వాళ్ళు కనిపిస్తారు. సో దట్ ఈస్ ఒక ఇంపార్టెంట్ టిప్ అని చెప్తా. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే కిడ్స్ని ఫొటోస్ తీస్తున్నప్పుడు క్లోజ్అప్ షాట్స్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అవుతాయి అంటే, ఎందుకంటే వాళ్ళు అంత చాలా క్యూట్ ఉంటారనమాట. ఎంత జూమ్ చేసినా కూడా వాళ్ళ క్యూట్నెస్ పెరుగుతూ ఉంటుంది అండ్ ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ వావ్ అనిపిస్తుంటుంది అనమాట. వాళ్ళు కాస్త నవ్వినా చాలా అనమాట. ఆ టీత్ లేకుండా నవ్వుతారు చూసారా, ఆ నవ్వినప్పుడు వావ్, అసలు అది ఏమంటారు, వెలకట్టలేని ఒక బ్యూటీ, దాన్ని క్యాప్చర్ చేయగలగాలి. అది క్లోజ్అప్ షాట్లు అయితే కనుక మరింత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయొచ్చు. సో క్లోజ్అప్స్ అనేది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వన్, యూజ్ హయ్యర్ ఫోకల్ లెంత్, లాంగర్ ఫోకల్ లెంత్. ఈ లాంగర్ ఫోకల్ లెంత్ అని ఎందుకు చెప్తున్నానంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ 70 to 200 mm లెన్స్ వాడితే కనుక ఈ క్లోజ్అప్స్ తీయడానికి మోర్ స్కోప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొంతమంది పిల్లలకి కెమెరా అటెన్షన్ ఉంటుంది అనమాట. ఈ లాంగర్ ఫోకల్ లెంత్ వాడుతున్నప్పుడు వాళ్ళని చాలా న్యాచురల్గా తీయచ్చు. ఐ మీన్ వాళ్ళు పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, పేరెంట్స్ వాళ్ళని నవ్విస్తున్నప్పుడు, టికిల్ చేస్తూ నవ్విస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ని, ఆ బ్యూటిఫుల్ స్మైలీ ఫేసెస్ని మనం దూరం నుండి క్యాప్చర్ చేయొచ్చు అనమాట. అలాంటి పిక్చర్స్ చాలా బాగుంటుంది వాల్పేపర్స్కి, ఇళ్ళల్లో పెట్టుకోవడానికి. ట్రస్ట్ మీ. సో ఈ లాంగర్ ఫోకల్ లెంత్ ఐడియా అన్నది
పార్టీస్లో ఏ పార్టీలో వర్క్ అవుతుంది, కిడ్స్ పార్టీస్లో మస్ట్ అండ్ షుడ్ కొన్ని ఫొటోస్ అయితే యూ మస్ట్ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ క్యాప్చర్డ్ ఓన్లీ బై యూజింగ్ దిస్ లాంగర్ ఫోకల్ లెన్సెస్. ఓకేనా? సో పాయింట్ ఏంటంటే ఈ లాంగర్ ఫోకల్ లెంత్ యూస్ చేసి జూమ్ షాట్లు వాళ్ళ అటెన్షన్ లేకుండా ఇంకా చెప్పాలంటే ఆ క్యాండిడ్ మూమెంట్స్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ యూజింగ్ ప్రాపర్టీస్ అంటే ఎనీథింగ్, ఒక అంబ్రెల్లా, బెలూన్స్, బాల్స్, టాయ్స్, ఫ్లవర్స్, ఏదన్నా పెట్టండి పిల్లలతో పాటు వాళ్ళు ఆడుకుంటున్నట్టు లేదంటే పక్కకో, అది చాలా బాగుంటుంది పిల్లలకి అనమాట. ఎస్పెషల్లీ ఆ ఫోటోకి మనం ఆ ప్రాపర్టీ లేకుండా తీస్తే ఒకలా ఉంటుంది. ఏదైనా ఒక ప్రాపర్టీ అందులో ఉంటే కనుక, ఒక బెలూనో ఒక బాలో పక్కన ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట ఆ ఫోటో. చూడడానికి కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చూసేటప్పుడు కూడా చాలా కనెక్ట్ అవుతారు. పేరెంట్స్ కావచ్చు, చూసే ప్రతి ఒక్కరూ అందులో ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట. సో ప్రాపర్టీస్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో ప్రాపర్టీస్ యూస్ చేయండి ఎస్పెషలీ కిడ్స్ ఫోటోగ్రఫీలో. ఓకే, సో డెఫినెట్గా మీకు గ్రేట్ పిక్చర్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ట్రై చేయండి. చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. ఎస్పెషలీ కిడ్స్ ఫోటోగ్రఫీ క్లోజప్స్ కానీ కాస్త మిడ్ షాట్లు కానీ ఈ బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్ అంటారు, అలాంటి ఫొటోస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది బేసిక్లీ మీరు తీసేటప్పుడే మోనోక్రోమ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు కలర్లో తీయచ్చు. ఎడిటింగ్లో మీరు ట్రై టు మేక్ ఇట్ కన్వర్ట్ ఇట్ టు బ్లాక్ అండ్ వైట్. చూడండి, మీకు అది ఒక క్లాసిక్ లుక్ వస్తుంది అనమాట. సో ఫ్రేమ్స్లో గోడ మీద పెట్టుకోవడానికి చాలా అందంగా, బ్యూటిఫుల్గా, క్లాస్గా ఉంటుంది. అది ట్రై చేయొచ్చు. ఓకే, సో యూజింగ్ మోనోక్రోమ్, బ్లాక్ అండ్ వైట్ మేబీ వన్ గుడ్ ఆప్షన్. నాట్ ఎవ్రీ ఫోటో, కొన్ని ఫొటోస్. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద టిప్స్. నెక్స్ట్ పోజింగ్ అనమాట. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే వెంటనే ఇమిటేట్ చేస్తారు, మనం ఏది చెప్తే అది చేస్తారు. ఇలా నిల్చోమంటే అలా నిల్చుంటారు, ఇలా పెట్టుకోమంటే ఇలా పట్టుకుంటారు. అది పట్టుకోవడమే కాదు, వాళ్ళ ఓన్ స్టైల్ దాంట్లో యాడ్ చేస్తారు. అక్కడ మనం క్యాప్చర్ చేసుకోవాలి, అది బ్యూటీ. మనం నిల్చున్నట్టు కాకుండా వాళ్ళకున్న యూనిక్ స్టైల్ దానికి యాడ్ చేస్తారు, చూసారా? ఆ స్పాట్ సూపర్గా ఉంటుంది అనమాట. సో ఆ మూమెంట్స్ని మిస్ చేసుకోకండి. ఇక కెమెరాకి సంబంధించి మనం బర్స్ట్ మోడ్ అన్నది యూజ్ చేసుకోవాలన్నమాట. సమ్టైమ్స్ ఎస్పెషల్లీ పార్టీస్లో సపోజ్ ఇప్పుడు బెలూన్లో ఏమన్నా చిన్న చిన్న ఏమంటారు ఆ కాటన్ బాల్స్ లేదంటే ఫ్లవర్స్ అన్నీ వేసి నింపి బిగ్ బెలూన్ చేసి పాప్ చేస్తారు, అప్పుడు అన్నీ పడతాయన్నమాట. అలాంటివి వాళ్ళు ప్లాన్ చేసుకో ఉంటారు. దానికోసం 20 బెలూన్స్ ప్లాన్ చేయరు, 1 ప్లాన్ చేస్తారు మ్యాక్సిమం. మేబీ మిస్ అయితే 2 ప్లాన్ చేసుకుంటారు. మీరు కానీ సింగిల్ షాట్ మోడ్లో పెట్టుకుంటే కనుక మేబీ 1 పిక్చర్ వస్తుంది, అది కూడా రైట్ టైంలో రాకపోవచ్చు. ఓకేనా? మిస్ అయిందంటే మళ్ళీ ఆ ఎఫర్ట్ అంతా మళ్ళీ రీక్రియేట్ చేయలేరు వాళ్ళు. సో ఇట్ విల్ బి టఫ్ ఫర్ దెమ్. సో బర్స్ట్ మోడ్ అనే ఆప్షన్ యూస్ చేసుకోగలిగితే మనకి ఆ పని సింపుల్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం బ్యూటిఫుల్ యూనిక్ ఫొటోస్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఆ మూమెంట్ ఆల్మోస్ట్ ఒక సెకండ్లో మనం 5 to 6 or 8 ఫ్రేమ్స్ డిపెండింగ్ ఆన్ ద క్యాపబిలిటీ ఆఫ్ యువర్ కెమెరా, మనం సెకండ్కి 3 ఫ్రేమ్స్, 5 ఫ్రేమ్స్, 8 ఫ్రేమ్స్ తీసుకోవచ్చు. ఇలాంటి పాప్ చేసే సినారియోలో మనకి 8 ఫ్రేమ్స్ టక్ 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 టకమని వస్తే కనుక అందులో కొన్ని బెస్ట్ మనం వాడుకోవచ్చు అనమాట ఎడిటింగ్లో. సో వాళ్ళకి చూసేటోళ్ళకి చాలా అమేజింగ్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ఎఫర్ట్ పెట్టారో ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే పెడతారు కాబట్టి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఆ ఫొటోస్కి. సో యూజింగ్ బర్స్ట్ మోడ్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. నాట్ ఓన్లీ ఈ సినారియోలో, కేక్ కట్ చేసే టైంలో కూడా ఒకసారి కేక్ కట్ చేసి బహుశా పిల్లలకి తినిపిస్తున్నప్పుడు, అగైన్ పేరెంట్స్కి తినిపిస్తున్నప్పుడు, కిస్ పెడుతున్నప్పుడు మనం బర్స్ట్ మోడ్ యూస్ చేసుకోగలిగితే, ఎందుకంటే టచ్ అయ్యే కిస్ పెడుతున్నప్పుడు ఆ బుగ్గలకి టచ్ అయ్యేటప్పుడు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం ఓన్లీ 1 మోడ్లో అంటే వాళ్ళు పెట్టేసి వచ్చేస్తుంటారు. సో వీ కెన్ మేక్ యూస్ ఆఫ్ దిస్ బర్స్ట్ మోడ్ సో దట్ మనం లాస్ట్లో బెస్ట్ అవుట్ ఆఫ్ ఫ్యూ పిక్స్ మనం పిక్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో బర్స్ట్ మోడ్ ఆప్షన్ ఉన్నదని మర్చిపోకండి అండ్ ట్రై దట్ అవుట్. ఓకే, అది ఒక ఇంపార్టెంట్ విషయం దట్ వీ నీడ్ టు రిమెంబర్ డూయింగ్ కిడ్స్ ఫోటోగ్రఫీ. ఓకేనా? ఇంకొకటి యూజింగ్ వైడ్ యాంగిల్.
ఆశ్చర్యపోవచ్చు మీరు వైడ్ యాంగిల్ ఎలా యూస్ చేస్తారని. వైడ్ యాంగిల్లో క్లోజప్స్ థింగ్ ఏంటంటే పిల్లలకి కామిక్గా క్యూట్గా ఉన్న విషయం వైడ్ యాంగిల్తో పాసిబిలిటీ ఉంటుందన్నమాట. యూజింగ్ వైడ్ యాంగిల్ దట్ టు టాప్ యాంగిల్ యూస్ చేయొచ్చు కిడ్స్ తోటి, అండ్ క్లోజప్ వైడ్ యాంగిల్ షాట్ యూస్ చేసుకోవచ్చు. ఇదే విషయం మనం పెద్దవాళ్ళ మీద తీసాం అనుకో కామెడీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో అతడు కాదు సారీ ఆగడే కదా, ఆగడులో మనకి నాగార్జున సార్ అనేసి ఇట్లా శ్రీను వాటిలో ఇప్పుడు ఈ టాప్ యాంగిల్ షాట్ పెడతాడు కదా ఇలా ఉండడం. సో అది కామెడీగా అనిపిస్తుంది అనమాట. పెద్దవాళ్ళు ఎవరు ఎంజాయ్ చేయరు అలాంటి ఫోటో పైనుంచి చూపెట్టడం అనమాట ఇలా. అదే పిల్లలకి తీస్తే కనుక చాలా కామిక్గా క్యూట్గా ఉంటారనమాట. సో అందులో కామెడీ అనడంటే చాలా సరదాగా ఉండే కొన్ని ఫొటోస్ కూడా ఉంటాయి, అలా కూడా తీయచ్చు. ఎవరేమి ఫీల్ కారు, ఇంకా ఎంజాయ్ చేస్తారు క్యూట్గా సరదాగా ఫన్నీగా ఉందనేసి. ఓకే, పిల్లలకి అది మ్యాచ్ అవుతాయి కూడా. సో నాట్ ఎవ్రీ ఫోటో అలాగని అంత షూటు అలా తీయకండి. కొన్ని ఫొటోస్ ఇలా కూడా కామిక్గా పిల్లలకి సూట్ అవుతుంది. సో దట్ ఈస్ one thing you can keep in mind. Okay, wide angle shots and also top angle. Okay, yeah, ఇక కంప్లీట్ టాప్ యాంగిల్, ఎస్పెషల్లీ ఇక టాప్ యాంగిల్ అంటే నా ఉద్దేశం ఇలా కిందికి తీయడం. సో కొన్ని షూట్లు ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే వాళ్ళని పడుకోబెట్టేసి గడ్డి మీదో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూస్తే కనుక ఈ షాట్ ఇదేనంటే యూనిక్ షాట్, దీనికి ప్లానింగ్ కావాలన్నమాట. ఇలాంటి షాట్స్ మనం ఏమంటారు క్యాండిడ్గా తీసే ఫొటోస్ కావు ఇవి. ఐ మీన్ లాంగర్ ఫోకల్ లెన్స్ యూస్ చేసి తీసే ఫొటోస్ కావు. దీనికి ప్రాపర్ ప్లానింగ్ కావాలన్నమాట. మనం ఒక చైర్ మీదో లేదంటే ఏదో ఒక మొత్తానికైతే ప్లాన్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇలాంటి షార్ట్స్ తీయడానికి. ఇది వచ్చి యూనిక్ ఫొటోస్గా ఉంటాయి. ఓకే, కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే, కొన్ని టాప్ యాంగిల్ షార్ట్స్ యూ కెన్ ఆల్సో థింక్ అబౌట్ ఇట్. ఎస్పెషలీ అవుట్డోర్ ఫోటోషూట్ అయితే కనుక ఇలాంటి ఫొటోస్ తీయాలంటే మీరు పక్కా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఎస్, ఒక్క ఫోటోతో పాటు అలా డిఫరెంట్ ప్రాపర్టీస్ యూస్ చేసి కూడా మీరు ఇలాంటి షూట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఫైనలీ వీ మస్ట్ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ అనమాట. సో మీరు ఏమంటారు ఇబ్బందిగా ఫీల్ అవుతూ చేశారంటే ఆ ఫొటోస్ కూడా అలానే వస్తుంది. సో మీరు ఎంజాయ్ చేస్తూ తీశారనుకో, ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయగలగాలి. అలా ఎంజాయ్ చేస్తూ మీరు ఫొటోస్ తీస్తుంటే కనుక ఇంకా చెప్పాలంటే బీ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్. మీరు కూడా ఒక సెలబ్రేషన్లో మెంబర్గా మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఊహించుకుంటారో అప్పుడు ఆ ఎంజాయ్మెంట్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అది ఫొటోస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో బీ పేషెంట్, ఎంజాయ్ దిస్ ప్రాసెస్ అండ్ ఈ టిప్స్ ఫాలో అవ్వండి. కిడ్స్ ఫొటోస్ గ్రేట్గా వస్తాయి, మోర్ బ్యూటిఫుల్గా వస్తాయి. మీరు ఇందాక తీసిన దానికంటే ఇంకా బ్యూటిఫుల్గా, గ్రేట్గా, యూనిక్గా వస్తాయి. ట్రస్ట్ మీ. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్ అండ్ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఆల్సో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్.